ఆయతొల్లా అలీ ఖామ్నై ఇతనొచ్చేసి ఇరాన్‌కి లీడర్. సో, ఈరోజైతే ఇతనొచ్చేసి చనిపోయాడు. ఇజ్రాయెల్‌కి ఇంకా ఇరాన్‌కి వార్ అవుతుంది. ఈ వార్‌లో అయితే ఇతను చనిపోయాడు. ఇతనైతే గత 30 సంవత్సరాల నుంచి ఇరాన్‌ని పాలిస్తున్నాడు. ఇంత పవర్‌ఫుల్ లీడర్‌ని ఒక్క రోజులో చంపేశారు. అయితే ఇంతకీ ఏం జరిగింది? ఈ 2 దేశాల మధ్య యుద్ధానికి గల కారణం ఏంటి? ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో, ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్‌కి ఇంకా ఇజ్రాయెల్‌కి వార్ అవుతుంది. ఇక్కడ కేవలం ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మాత్రమే కాదు, ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా అమెరికా కూడా ఉంది. అమెరికా వచ్చేసి ఇరాన్ దేశానికి గత 20 రోజుల నుంచి వార్నింగ్ ఇస్తుంది. అయితే ఇక్కడ యుద్ధానికి కారణం ఏంటంటే ఇరాన్ దేశంలో న్యూక్లియర్ వెపన్స్‌ని తయారు చేస్తున్నారు. ఆ వెపన్స్‌ని తయారు చేయొద్దని అమెరికా అయితే వార్నింగ్ ఇచ్చింది. కానీ అయినా కూడా ఇరాన్ దేశం వచ్చేసి వెపన్స్‌ని తయారు చేస్తుంది. ఈ వెపన్స్‌ని తయారు చేయడం వల్ల ఇజ్రాయెల్ దేశానికైతే నష్టం అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ వెపన్స్‌తో ఇజ్రాయెల్ దేశం పైన అటాక్ చేస్తారేమో అని. సో, అందుకే అమెరికా దేశం అయితే వార్నింగ్ ఇచ్చింది. కానీ అయినా కూడా ఇరాన్ దేశం వచ్చేసి వెనకడుగు వేయలేదు. ఎవరు వస్తారో రండి అని వార్నింగ్ ఇచ్చింది. సో, ఇక్కడైతే ఇజ్రాయెల్ ఇంకా అమెరికా ఈ 2 దేశాలు వచ్చి ఇరాన్ దేశం పైన యుద్ధం అనేది ప్రకటించారు. సో, అప్పటి నుండి ఇరాన్ పైన దాడి అనేది జరుగుతుంది. ఇరాన్‌కి ఇంకా ఇజ్రాయెల్‌కి గొడవ అనేది ఇక్కడ నుంచి కాదు, అప్పుడు ఎప్పటి నుంచో మొదలైంది. జెరూసలంలో మసీద్ ఉంది. ఆ మసీద్ పేరు వచ్చేసి అల్ అక్సా. ఈ మసీద్ ఉన్న స్థలాన్ని ఇజ్రాయెల్ వాళ్ళైతే ఆక్రమించారు. సో, ఇక్కడైతే ఇరాన్ కూడా ఒక ముస్లిం దేశం. సో, అందుకే ఇరాన్‌కి ఇంకా ఇజ్రాయెల్‌కి ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి. ఇక్కడ ఇంకో రీజన్ కూడా ఉంది. ఇజ్రాయెల్ పక్కన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ముస్లిం దేశాలే. కేవలం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే జ్యూస్ ఉంటారు. జ్యూస్ అంటే ఇదొక సపరేట్ రిలీజియన్. సో, ఇక్కడైతే కేవలం ఇరాన్ దేశానికి మాత్రమే కాదు, ఇజ్రాయెల్‌కి చుట్టుపక్కల ఉన్న దేశాలు సిరియా, జోర్డన్, ఇరాన్, ఇరాక్ ఇలా ప్రతి దేశానికి దీంతో ప్రాబ్లం ఉంది. సో, ఇక్కడైతే ప్రతి దేశంతో కూడా ఇజ్రాయెల్‌కి గొడవ అనేది ఉంది. కానీ ఇక్కడ ఉన్న ముస్లిం దేశాల్లో ఇరాన్ దేశం వచ్చేసి పవర్ హౌస్. అంటే ఇరాన్ దేశం వచ్చేసి వేరే కంట్రీస్‌కి అయితే డబ్బులు ఇంకా వెపన్స్ అనేవి ఇస్తుంది. వేరే దేశాలకి ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ దేశం పైన అటాక్ చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి వెనక నుండి చేయిస్తుంది. సో, ఫైనల్‌గా అయితే ఇరాన్ దేశం వచ్చేసి యాక్షన్‌లోకి దిగింది. ఇలా నిన్నటి నుంచి యుద్ధం అనేది జరుగుతుంది. సో, ఫైనల్‌గా అయితే ఇరాన్‌కి లీడర్ అయిన ఆయతొల్లా అలీ ఖామ్నై ఇతనైతే చనిపోయాడు. ఈ యుద్ధం స్టార్ట్ అయిన ఫస్ట్ డే అయితే ఇరాన్ దేశంలోని 30 ప్లేసెస్‌లో అటాక్ చేశారు. ఇరాన్ దేశంలోని న్యూక్లియర్ స్థలాలపైన ఇంకా గవర్నమెంట్ సంబంధించిన స్థలాలపైన అటాక్ అనేది చేశారు. సో, ఇక్కడైతే సివిలియన్స్ పైన పెద్దగా అటాక్ అయితే చేయలేదు. ఇక్కడ వచ్చేసి టెహరాన్ అయితే బాగా డ్యామేజ్ అయింది. సో, ఇక్కడైతే ఇరాన్ కూడా వెనుకంజ చేయలేదు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. అయితే కేవలం ఇజ్రాయెల్ దేశం పైనే కాదు, కువైట్, దుబాయ్, ఖటార్ ఇలా కొన్ని దేశాలు అటాక్ చేసింది. సో, ఇక్కడైతే ఫైనల్‌గా ఇజ్రాయెల్ వచ్చేసి ఆయతొల్లా అలీ ఖామ్నై ఇతను ఎక్కడైతే ఉంటాడో అటు సైడ్ అయితే అటాక్ చేసింది. సో, ఇక్కడైతే ఈ దాడిలో ఇతనైతే చనిపోయాడు. ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చనిపోయారు. అలాగే ఇరాన్ దేశంలో చాలా మంది అయితే చనిపోయారు. ఇంకొంతమందికి గాయాలయ్యాయి. సో, ఇక్కడైతే ఇరాన్ దేశానికి బిగ్గెస్ట్ లాస్ అని చెప్పాలి. ఆయతొల్లా అలీ ఖామ్నై ఇతను చనిపోయిన న్యూస్‌ని డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పాడు. అయితే ఇతను చనిపోయాడంటే చాలా మంది నమ్మలేదు. తర్వాత ఇరాన్ న్యూస్ వాళ్ళే చెప్పారు, అఫీషియల్‌గా చెప్పారు అలీ ఖామ్నై చనిపోయారని. సో, ఇరాన్ దేశం నుంచి అఫీషియల్‌గా న్యూస్ రావడంతో ఇది నిజమని రుజువైంది. సో, చూద్దాం ఈ యుద్ధం అనేది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. ఇక్కడ కన్నీళ్లు తెప్పించే న్యూస్ ఏంటంటే 2 దేశాల మధ్య యుద్ధం వల్ల ఏం తెలియని స్కూల్ పిల్లలైతే చనిపోతున్నారు. ఈ యుద్ధం అనేది తొందరగా అయిపోతే బెటర్ అని చెప్పాలి. ఇంతేనా, అమెరికా దేశం వచ్చేసి సపోర్ట్ అనేది ఇస్తే అప్పుడు ఆ దేశం అనేది ఓడిపోదు. సో, ఇక్కడైతే ఇజ్రాయెల్ వెనకాల అమెరికా దేశం ఉంది. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.